వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు బైన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ తాలూకాలోని 7 మండలాలలో రాష్ట్ర ప్రభుత్వ మండలాల అభివృద్ధి కొరకు 4,39,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే మాట్లాడారు. గ్రామాలలో అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క గారికి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ గారికి అధ్యక్షులు, నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియజేయనది ఏమనగా, మన 2024-25 ఇయర్స్ లోపల ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్లో 18,75,00,000 రూపాయలు మంజూరైనాయి. దీంట్లో దగ్గర 12,39,00,000 రూపాయలు రెండవ విడత పూర్తిగా చేసుకొని మరి ఈరోజు మూడవ విడత విడుదల చేయడానికి ఇక్కడ జమ అయిన మా నియోజకవర్గ కార్యకర్తలకి మరి ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పటానికి ముథోల్ నియోజకవర్గ ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారికి సుఖమనం ఇక్కడ ధన్యవాదాలు చెప్పటానికి మా నియోజకవర్గం నుంచి జమాయ్ కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా ముథోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారికి వాళ్ళ సహాయ సహకారంతో రెండవ విడత పూర్తిగా చేసుకొని మూడవ విడత ప్రారంభించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా సముద్రల వేణుగోపాలాచారి మాజీ మంత్రి వర్యులు వాళ్ళ సహకారంతో కూడా ఇప్పుడు 7,35,00,000 రూపాయలు మంజూరైనాయి. మరి ఇవి అన్నీ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలా. మరి నేను చూస్తున్నాను 1 ఇయర్ నుంచి మరి చాలా ప్రొసీడింగ్ వస్తున్నాయి, ప్రతి ఒక్క నాయకులు తీసుకొస్తున్నారు. కానీ మా ముథోల్ నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా అయిన వర్కులు అంటే నారాయణరావు పటేల్ సహాయ సహకారంతోనే పూర్తిగా అవుతున్నాయి. చాలామంది పేపర్ వర్క్లోనే ఉన్నారు. మరి మాకు చూసి చాలామంది ఇప్పుడు కొన్ని వర్క్ స్టార్ట్ చేశారు. అన్ని విధాల అభివృద్ధి చెందాలని మా యొక్క కోరుతూ నేను ఇంకొక ఈ ప్రెస్ మీట్లో చెప్పేది ఏంటి అంటే, మా ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కొన్ని సంబంధంలో చెప్తే ప్రచారం అవుతలేదు. రుణమాఫీ అనుకోండి, దగ్గర 2 లక్షల దగ్గర అయింది, కానీ 2 లక్షల వరకు కాలే. తోడం చేయంగా మనం బదలమైపోతున్నాం. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవి సుఖ అయిపోతాయి. ఇందిరమ్మ ఇల్లులు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, అన్ని విధాల 4 ఎకరాల దాకా మొన్న పూర్తిగా అయినాయి. మొన్న ఇంకా ఈ వారం రోజులలో 5 నుంచి 6 ఎకరాల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ కులగణన అనుకుండ్రి, మరి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 10 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేషన్ల నిధులు లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి 10 సంవత్సరం తర్వాత ఓపెన్ చేసింది. ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, చదువుకున్న పిల్లలకు వాళ్ళకు ఎంప్లాయ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏదో పనిముట్లు ఏదో రూపంలో పని చేయాలని మన ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఈ పనులు సుఖ మా నాయకులు, మా కార్యకర్తలు ఈ నెల రోజులలో పూర్తిగా కూడా చేస్తామని సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మేము మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సీతక్క మంత్రివర్గుల గారికి, మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా సముద్రల వేణుగోపాలాచారి మాజీ మంత్రివర్గ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రెస్ మీట్లో హాజరైన ముథోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, ఇన్ఛార్జ్లకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.